కన్నీళ్లు గార్చి పేదవాళ్ళు చచ్చిపోవాలా? ఆపర్చునిటీ ఈజ్ నా జీవితాలు మాత్రం వేరేలా ఎందుకు ఉన్నాయి? అలాంటి కష్టాలు మీకు తెలియదు కాబట్టి ఇక భోజనం ఎందుకు పెట్టాలి? అవసరమా? గరికపాటి గారు, మీరంటే నాకు చాలా రెస్పెక్ట్ ఉండేది. ఎందుకంటే అంతరించిపోతున్న కుటుంబ విలువలను కాపాడడం కోసం మీరు చేసే కొన్ని ప్రవచనాలు కానీ కొన్ని మాటలు కానీ అద్భుతంగా ఉంటాయి. కానీ ఈరోజు మీరు చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, పేద పిల్లల విద్య గురించి, పేద పిల్లల ఫుడ్ గురించి మీరు చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో నాకైతే చాలా అసంతృప్తిని కలగజేసింది. భోజనంలో గుడ్డెట్టారా, గడిది గుడ్డెట్టారా, చదువుకోమని లేకపోతే వెళ్ళిపోమని చెప్పండి. కొడుకుడు కోసం వస్తావు నువ్వు. అసలు పిల్లలకి భోజనం పెట్టడం ఏంటంటే వాళ్ళ భోజనాలు వాళ్ళని తెచ్చుకోమని లేదా మానేమానండి. ఏంటి పిల్లలకి భోజనం పెట్టి పుస్తకాలు ఇచ్చి యూనిఫార్మ్ ఇచ్చి ఇన్ని ఇస్తే వాడు చదువుతాడా? ప్రభుత్వం వాడు ఎక్కడి నుంచి ఉన్నాయి డబ్బులు? ఇక్కడ నీ డబ్బులు పెట్టి నువ్వు చదువుకో, నీ అన్నం నువ్వు తిను, నీ బట్టలు నువ్వు కట్టుకో, నీకు ఇష్టమైతే చదువు. పుస్తకాలు ఇవ్వడం, బట్టలు కుట్టించడం, అన్నం పెట్టడం కాదండి. నేనైతే చాలా అసంతృప్తిగా ఫీల్ అయ్యాను. ఇద్దరు పిల్లలు ఒకే దేశంలో ఉన్నారు, కానీ వీళ్ళ జీవితాలు మాత్రం వేరేలా ఎందుకు ఉన్నాయి? ఈ రోజు నేను మీకు ఇద్దరు పిల్లల కథలు చెప్తున్నాను. ఒకటి ధనిక కుటుంబంలో పుట్టిన పిల్లవాడి కథ, రెండోది పేద కుటుంబంలో పుట్టిన పిల్లవాడి కథ. ఇద్దరు ఒకే దేశంలో పుట్టారు, కానీ వాళ్ళ జీవితాలు మాత్రం ఆకాశానికి భూమికి మధ్య ఉన్నంత తేడా ఉంది. ఎందుకు? మొదటి పిల్లవాడు రిచ్ ఫ్యామిలీలో పుట్టాడు. అతను ఉదయం లేవగానే పాలు, పండ్లు, హెల్దీ బ్రేక్ఫాస్ట్, ఏసీ రూమ్, కంఫర్టబుల్ బెడ్, స్టడీ కోసం ఇంటర్నేషనల్ స్కూల్స్, ట్యూషన్స్, కోచింగ్, ఇలా ప్రతి ఒక్కటి కూడా అతనికి అందుబాటులో ఉంటాయి. ఏదైతే బెస్ట్ గా ఉంటుందో దాన్ని మాత్రమే చూస్ చేసుకుంటాడు. ఆ పిల్లవాడికి కష్టం విలువ తెలియదు, ఆకలి బాధ తెలియదు, డబ్బు విలువ తెలియదు, ఆకలితో ఏడుస్తుంటే ఆ బాధ ఎట్లా ఉంటుందో కూడా తెలియదు. అలాంటి పిల్లవాడికి చదువు అవసరమా అనే ప్రశ్న ఎవరికైనా ఎప్పుడైనా వస్తుందా? ఈ రోజు తినడానికి ఎట్లా, ఏం లేదు కదా అనే భయం ఉంటుందా? ఉండదు. ఇప్పుడు రెండో పిల్లవాడి కథ తెలుసుకుందాం. అతను ఒక పేద కుటుంబంలో పుట్టాడు. ఉదయం లేవగానే తిండి తినడానికి ఏమీ లేదు, తల్లి దగ్గర డబ్బు లేదు, పని కోసం తండ్రి బయటకు వెళ్ళాడు. అతనికి స్కూల్కి పోవడానికి బ్యాగ్ లేదు, కానీ కూలి పని మాత్రం ఉంది. పుస్తకాలు మోసే వయసులో బరువులు, బాధ్యతలు మోస్తున్నాడు. ఒక్క పూట తిండి తినడం కోసం కుటుంబం మొత్తం గొడ్డు చాకిరీ చేస్తున్నారు. అలా చేస్తేనే ఆ కుటుంబం బ్రతుకుతుంది. జీవితం మొత్తం తిండి కోసం కష్టపడాల్సి వచ్చినప్పుడు వాళ్ళ దగ్గరికి చదువులు ఎలా వస్తాయి? ఈ ఇద్దరిలో ఒకరికి తనకి ఇష్టమైన దాన్ని చూజ్ చేసుకునే అవకాశం ఉంది, ఇంకొకరికి బ్రతకడమే చాలా కష్టంగా మారిపోయింది. యూనిసెఫ్ చెబుతోంది, ప్రపంచంలోనే ఎక్కువగా పోషకాహార లోపంతో చనిపోతున్న పిల్లలు, బాధపడుతున్న పిల్లలు మన దేశంలోనే ఎక్కువగా ఉన్నారని. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే ప్రకారం ఇంకా లక్షల మంది పిల్లలు అండర్ వెయిట్ తోటి, చాలా అనారోగ్య సమస్యలతోటి బాధపడుతూ బ్రతుకుతున్నారు. చివరికి సరైన వైద్య సదుపాయం లేక, కార్పొరేట్ హాస్పిటల్స్ లో చూపించే స్తోమత లేక కొన్ని లక్షల మంది పిల్లలు చనిపోతున్నారు. ఇలాంటి భయంకరమైన పరిస్థితులు మన దేశంలో ఉంటే పిల్లలకు ఫ్రీగా చదువులేందుకు అవసరమా? ఫ్రీగా భోజనం ఎందుకు పెట్టాలి? అవసరమా? వాళ్ళ చదువులు వాళ్ళు చదువుకుంటారు, వాళ్ళ తిండి వాళ్ళు తెచ్చుకుంటారు, వాళ్ళకి ఇంకా గుడ్డు పెట్టడం, గాడిద గుడ్డు పెట్టడం అనుకుంటూ మాట్లాడతావా? గవర్నమెంట్ వాళ్ళకి ఎందుకు ఫ్రీగా ఇవ్వాలని మాట్లాడతారా గరికపాటి గారు? పేద పిల్లలకి ఫ్రీగా చదువు అవసరం లేదు, ఫ్రీగా ఫుడ్ అవసరం లేదు అనే వాళ్ళందరూ ఒక్కసారి ఆ పేద పిల్లల జీవితంలోకి వెళ్లి బ్రతికి చూడండి. అప్పుడు అర్థమవుతుంది మీలాంటి వాళ్ళందరికీ ఆ బ్రతికి ఎంత బాధాకరంగా ఉంటుందో. అలాంటి కష్టాలు మీకు తెలియదు కాబట్టి మీ నోటికి ఏదో వస్తుంది మాట్లాడుతున్నారు. గరికపాటి గారు, ఆకలితో ఉన్నప్పుడు ఫిలాసఫీ పనికిరాదు, అప్పుడు తిండి మాత్రమే పనికొస్తుంది. అవకాశం లేకపోతే టాలెంట్ కూడా చనిపోతుంది. ఆహారము, చదువు అనేది లగ్జరీ కాదు, అవి బేసిక్ హ్యూమన్ రైట్స్. ఒక చిన్నారి బ్రతికితేనే దేశం బతుకుతుంది. ప్రతి పేద పిల్లలకి తినడానికి, ఆహారం నేర్చుకోవడానికి అవకాశం, ఎదగడానికి మార్గం ఉండాలి. ఈక్వాలిటీ అంటే అందరికి ఒకేలాగా ఇవ్వడం కాదు, అవసరం ఉన్న వాళ్ళకి ఎక్కువగా సపోర్ట్ ఇవ్వడం, వాళ్ళని ఆదుకోవడం. అదే నిజమైన ఈక్వాలిటీ అంటే. ఒక పేద కుటుంబంలో తల్లిదండ్రులు చదవలేదు, వాళ్ళకి సంపద లేదు, సంపాదించడం కూడా రాదు, ఎందుకంటే కూలి పని చేసుకునేటోళ్ళు. సో అట్లాంటి పిల్లలందరూ క్వాలిటీ ఎడ్యుకేషన్ కి దూరం అవుతున్నారు. అలాంటి కుటుంబంలో పిల్లలకి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఎక్కడికి వెళ్ళి దొరుకుతుంది? ఎక్కడ? కార్పొరేట్ విద్యా సంస్థలకు పోయి వేలకు లక్షలు పెట్టి వీళ్ళు చదువు ఎట్లా కొనసాగిస్తారు? ఇదే సైకిల్ తరతరాలుగా కొనసాగుతూనే ఉంది. ఇలాంటి వాళ్ళందరికీ గవర్నమెంటే ఫ్రీగా క్వాలిటీ ఎడ్యుకేషన్ ని, క్వాలిటీ ఫుడ్ ని అందజేయాలి. అది రైట్ టు ఎడ్యుకేషన్ లో పిల్లలకు ఇచ్చిన హక్కు. పిల్లలు చదువుకోకపోతే మన దేశానికి స్కిల్డ్ పీపుల్ రారు. అన్ఎంప్లాయ్మెంట్ అనేది చాలా పెరిగిపోతుంది. దేశంలో భయంకరంగా క్రైమ్స్ కూడా పెరుగుతాయి. అంటే ఇది కేవలం చిన్నారుల సమస్యలు కాదు, దేశ భవిష్యత్తు సమస్య. Hunger does not wait for ideology. Education is the only weapon against the poverty. Rich kid dreams, poor kid survival. Opportunity is not equal in India. ఈ విషయాలన్నీ నేను మీతో పంచుకోవాలనుకున్నాను. గరికపాటి గారు మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో నాకు చాలా బాధ అనిపించింది. ఎందుకంటే మన దేశంలో భయంకరమైన పరిస్థితుల్లో బ్రతుకుతున్న పిల్లలు చాలా మంది ఉన్నారు. చాలా మంది అంటే లక్షల మంది ఉన్నారు. వాళ్ళకు సరైన పోషకాహారం లేదు. పోషకాహార లోపంతో కొన్ని లక్షల మంది సంవత్సరానికి చనిపోతున్నారు. అది గవర్నమెంట్ ఆ ఇనిషియేషన్ తీసుకొని ఎవరైతే పోషకాహార లోపంతో చనిపోతున్నారో వాళ్ళకందరికీ ఫ్రీగా పౌష్టికాహారాన్ని అందజేయాలి. అదేవిధంగా క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది మన దేశంలో కరువైపోయింది. ఈ క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది
గవర్నమెంట్ ఫ్రీగా ఇవ్వాల్సిందే, అది రైట్. తెలిసి తెలియని వాళ్ళు వచ్చి ఫ్రీ ఎడ్యుకేషన్ వద్దు, ఫ్రీ ఫుడ్ వద్దు, పేదవాళ్ళు ఈ దేశంలో బ్రతకద్దా? పేదవాళ్ళకి రైట్స్ లేవా? పేదవాళ్ళకు తిండి వద్దా, చదువు వద్దా? కేవలం ఉన్న వాళ్ళకి మాత్రమే చదువు కావాలి, ఉన్న వాళ్ళకి మాత్రమే లగ్జరీ లైఫ్లు కావాలి. అన్నీ మీ కాళ్ళ కింద మీరు కూర్చున్న కాడికి తీసుకొచ్చి పెడితే లగ్జరీగా కాలమే కాలేసుకొని కూర్చొని బ్రతుకుతారా? పేదవాళ్ళు చచ్చిపోవాలా? పిల్లలకు ఎడ్యుకేషన్ వద్దా? అందరూ చదువుకుంటేనే వాళ్ళు రేపు పెద్దయ్య తర్వాత వాళ్ళ కుటుంబానికి, మన దేశానికి సంపదను క్రియేట్ చేసే మేధావులు అవుతారు కావచ్చు. సో గవర్నమెంట్ ఇనిషియేషన్ తీసుకొని పూర్ పిల్లలు ఎవరైతే ఉన్నారో ఆ పిల్లలకి ఫ్రీ అండ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ని, హైజీనిక్ ఫుడ్ని కూడా అందజేయాలి. అది వాళ్ళ బేసిక్ నీడ్, రైట్ కూడా. ఫస్ట్ దీన్ని అందరూ తెలుసుకోవాలి. మూర్ఖత్వంతో ఆలోచించకండి. ప్రతి ఇంట్లో పిల్లలు ఉంటారు. అది పేదరికంలో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు యూట్యూబ్లలో షార్ట్స్ అక్కడ ఇక్కడ వస్తే చిన్న పేద పిల్లలకు ఆకలితో అలమటించే వాళ్ళ దగ్గర పోయి వీడియోలు తీస్తే కన్నీళ్లు గార్చి లైకులు కొట్టి షేర్లు చేస్తారు కదా. మరి అట్లాంటిదే ఈ పరిస్థితి. అది జస్ట్ రీల్స్కే పరిమితం కావద్దు, కేవలం లైకులకు మాత్రమే పరిమితం కాదు. ప్రాక్టికల్గా వర్కౌట్ కావాలి, చెయ్యాలి. ఆ బాధ్యత భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు తీసుకోవాలి. గరికపాటి గారు, మీరు ఇట్లా మాట్లాడడము నాకు ఏమాత్రం నచ్చలేదు. సో మీకు ఈ వీడియో ఎట్లా అనిపించిందో కింద కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. చాలామందికి తెలియాలి, ఈ విషయాలు తెలియవు చాలామందికి. కాబట్టి ఈ వీడియోని షేర్ చేయండి, నచ్చితే లైక్ చేయండి. ఇట్లాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.